ఏంటి ఎలా సాగుతోంది ప్రచారం? ముందుగా అసలు టీడీపీలో ఉండి జగన్ని విమర్శించిన మీరు అదే జగన్ వైపు నిలబడి ఇప్పుడు టీడీపీని విమర్శించాల్సి రావటం, ఆ టీడీపీ పైనే పోటీ చేయాల్సి రావటం ఏంటి ఎప్పుడైనా ఊహించారా? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు? అంటే ఒకటండి, నేను ఎప్పుడు పాలసీస్ మీద వెళ్ళే వ్యక్తి అని మీ అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. సో నేను పెద్దగా జగన్ గారిని కానీ లేకపోతే వైసీపీని కానీ ఏమైనా పాలసీ మీద విమర్శించడం లేకపోతే పార్టీ లైన్ మీద విమర్శించడం తప్ప ఆయన పర్సనల్గా టార్గెట్ చేయడం లేకపోతే వైసీపీని పర్సనల్గా టార్గెట్ చేయడం ఎప్పుడు లేదు. అట్లాగే 2019 తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత కూడా, ఎందుకంటే నేను ఎప్పుడు ఎలక్షన్ వరకే రాజకీయం అని నా అభిప్రాయం. ఆ తర్వాత వాళ్ళ ప్రజాప్రతినిధులతో నేను కూడా కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసాం. సో మాకు ఏంటంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ ప్రజల కోసం. సో అదే ఎజెండాగా నేను పనిచేయడం జరిగింది కాబట్టి నాకు పెద్దగా అక్కడ నాకేం డిఫరెన్స్ లేదు. అట్లాగే నా కంఫర్ట్ లెవెల్ కూడా ఎక్కువగానే ఉంది. టీడీపీలో ఉండి జగన్ తిట్టడం, జగన్ వైపు ఉండి టీడీపీ తిట్టడం ఒకేలాగా అనిపిస్తూ ఉందా? అదే మీకు చెప్పింది ఏంటంటే, నేను ఎప్పుడు పాలసీ మీదే నేను మాట్లాడేవాడిని. మీకు అందరికి కూడా తెలుసు, నేను ఎప్పుడు ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఒక ఇన్సిడెంట్ అవ్వగానే ప్రెస్తో మాట్లాడతాం అట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదు. నా ఎజెండా ఎప్పుడు విజయవాడ అభివృద్ధి. సో ఆ దిశగానే నేను ఎప్పుడు ప్రయాణం చేసి 10 ఏళ్లలో యాజ్ ఎంపీ. సో నాకు ఏంటంటే అనవసరంగా ఒకళ్ళు నిందించడం, అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి నా ఐడెంటిటీ క్రైసిస్ ఉందని నేను చెప్పుకోవడం అనేది నేను ఎప్పుడు చేయలే. సో ఎప్పుడన్నా నాకు ఏ పాలసీ నచ్చకపోయినా, ఎవరు చేసిన పాలసీ అవ్వదు, అది బీజేపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఈవెంట్ నేనున్న టీడీపీ అవ్వచ్చు, నేను ఒకే రకంగా చూసేవాడిని దాన్ని. జగన్ని ఆర్థిక నేరస్తుడని కూడా తిట్టారు మీరు. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు నూరు పోసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్థిక నేరస్తుడు, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి అన్నీ చెప్పి రోజు మీకు కూడా తెలుసు 1,00,000 కోట్లు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారు పెద్ద బుక్ వేశాడు. దాన్ని ఢిల్లీ ఇక్కడి నుంచి గల్లీ టు ఢిల్లీ అంతా తీసుకెళ్ళి చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పార్టీ లైన్లో ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు, కానీ పర్సనల్ అటాక్ నేను ఎప్పుడు చేయలేదు. అంటే జగన్ని